బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ఎమ్మెల్యేల ఫిర్యాదుల కేసులను విచారిస్తున్న శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నేడు దానం నాగేందర్ అనర్హత పిటిషన్ పైన విచారణ చేపట్టనున్నారు. అదేవిధంగా కడియం శ్రీహరి పిటిషన్పై కూడా రేపు విచారణ జరపనున్నారు. బీఆర్ఎస్ నుంచి అసెంబ్లీకి ఎన్నికైన దానం కడియేల శాసనసభ్యత్వాలు రద్దు చేయాలని ఇదివరకే బీఆర్ఎస్ పార్టీ స్పీకర్ వద్ద పిటిషన్ దాఖలు చేశారు. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన దానం నాగేందర్ కొంతకాలానికే వచ్చిన లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆయన పార్టీ ఫిరాయించడానికి ఇంతకంటే పెద్ద సాక్ష్యం ఏమీ కావాలంటూ బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్లు తెలిపింది. ఇక తాము పార్టీ ఫిరాయించలేదని దానం కడియం అఫిడవిట్ను స్పీకర్కు దాఖలు చేశారు. ఇప్పటికే 8 మంది పిటిషనర్ స్పీకర్ గడ్డం ప్రసాద్ కొట్టివేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ లైవ్లో అందిస్తారు. సునీల్, ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసులను విచారిస్తున్న శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నేడు దానం నాగేందర్ అనర్హత పిటిషన్ పైన విచారణ సంబంధించిన దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ చక్రి. మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నటువంటి ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించిన విషయంలో ఇప్పటికే స్పీకర్ గడ్డం ప్రసాద్ 8 మంది పై కూడా క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. మిగిలినటువంటి 2 ఎమ్మెల్యేలు, అటు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కావచ్చు, మరోవైపు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కావచ్చు, ఈ 2 ఎమ్మెల్యేలని గతంలోనే నోటీసులు ఇచ్చి విచారించారు. ఈ రోజు మరొకసారి దానం నాగేందర్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై పిటిషన్ దాఖలు చేసినటువంటి పాడి కౌశిక్ రెడ్డితో పాటు బీజేపీ ఎల్పీ నేతగా ఉన్నటువంటి ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఈ 2 కూడా దానం నాగేందర్ పై చర్యలు తీసుకోవాలంటూ కూడా పిటిషన్ వేశారు. కాబట్టి వారిపై కూడా ఈ రోజు క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహించే అవకాశం స్పీకర్ అసెంబ్లీ కార్యాలయంలో దానం నాగేందర్ తో పాటు మరోవైపు అతనిపై పిటిషన్ దాఖలు చేసినటువంటి పాడి కౌశిక్ రెడ్డి, అదేవిధంగా ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఇద్దరు కూడా ఈ రోజు హాజరయ్యే అవకాశం ఉంది. మరోవైపు గతంలోనే జనవరి 30 తేదీన విచారించినప్పుడు కూడా మున్సిపల్ ఎన్నికల దృష్టిలో ఉంచుకొని తాను విచారణకు హాజరు కాలేకపోతున్నట్టు కూడా స్పీకర్ దగ్గర కొంత సమయం అటు ఏలేటి మహేశ్వర్ రెడ్డి తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగానే ఫిబ్రవరి 18వ తారీఖు ఈ రోజు హాజరవుతారని గత విచారణలోనే చెప్పిన నేపథ్యంలో ఈ రోజు మరొకసారి ఏలేటి మహేశ్వర్ రెడ్డిని, పాడి కౌశిక్ రెడ్డిని క్రాస్ ఎగ్జామినేషన్ చేసే అవకాశం స్పీకర్ అటు దానం నాగేందర్ తరపు న్యాయవాదులతో పాటు అదేవిధంగా పాడి కౌశిక్ రెడ్డి, ఏలేటి మహేశ్వర్ రెడ్డి తరపు న్యాయవాదులు కూడా ఈ రోజు స్పీకర్ కార్యాలయం ముందు హాజరైన తర్వాత మరి దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకున్నారని చూడాల్సింది. దీంతో పాటు కడియం శ్రీహరిని ఇప్పటికే ఒకసారి విచారణ కంప్లీట్ అయింది. రేపు మరొకసారి కడియం శ్రీహరిని కూడా విచారించే అవకాశం ఉంది. ఇప్పటికే దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సైతము ఈ యొక్క ఎమ్మెల్యేలకు సంబంధించిన అనర్హతపై ఏదో ఒక స్పష్టత ఇవ్వాలంటే కూడా స్పీకర్ కి అనేక సార్లు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలకి అనుగుణంగానే స్పీకర్ ఈ కేసుని కొంత స్పీడప్ చేశారని చెప్పవచ్చు. మిగిలినటువంటి 2కి సంబంధించిన విషయంలో మరి స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నది మాత్రం సర్వత్రా రాజకీయంగా ఆసక్తి అయితే నెలకొని చెప్పవచ్చు. చక్రి, అయితే సునీల్, గతంలో కోర్టు విధించిన 3 వారాల గడువు నేటితోటి ముగుస్తుంది కదా. స్పీకర్ కార్యాలయం నుంచి ఏవైనా అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయా సునీల్? ఇప్పటివరకైతే గతంలో కోర్టు ఆదేశాలు ఇచ్చింది 3 వారాల్లో స్పష్టత ఇవ్వాలి. 4వ వారంలో ఈ కేసు పిటిషన్ మరొకసారి దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు విచారణ చేపడుతుంది. కాబట్టి ఆ లోపే ఇదంతా కూడా కంప్లీట్ చేయాలని స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగానే ఈ రోజు మరొకసారి వారిని విచారణ చేస్తున్నారు. ఈ విచారణ కంప్లీట్ అయిన తర్వాత ఈ రోజు క్రాస్ ఎగ్జామినేషన్ దానం నాగేందర్ పై పిటిషన్ దాఖలు ఇచ్చినటువంటి పాడి కౌశిక్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేతో పాటు బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఇద్దరిని కూడా క్రాస్ ఎగ్జామినేషన్ అటు దానం నాగేందర్ తరపు న్యాయవాదులు చేశారు. ఈ క్రాస్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిన తర్వాత మరి రేపు మరొకసారి అటు కడియం శ్రీహరి విచారణ కూడా కంప్లీట్ అవుతుంది. ఈ ఇద్దరు విచారణ కంప్లీట్ అయిన తర్వాత మరొక రోజు వారికి సంబంధించినటువంటి విషయంలపై కూడా ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో స్పీకర్ తుది తీర్పు కూడా ప్రకటించే అవకాశం. ప్రస్తుతం అయితే రాజకీయంగా మాత్రము ఈ యొక్క ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించిన విషయం ముఖ్యంగా దానం నాగేందర్ అప్పటికే బీఆర్ఎస్ బీఫామ్ తో గెలిచిన తర్వాత ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళాడు. ఆ తర్వాత ఎంపీగా పోటీ చేశాడు. సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసి ఎంపీ ఎన్నికల్లో ఓడిపోయాడు. అయినప్పుడు కూడా ఇంకా నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నానంటే ఏ విధంగా నమ్మాలి, ఏ విధంగా అతనికి సంబంధించిన వీడియోలు, ఫొటోస్ సీఎం తో కలిసినటువంటి అన్ని ఇచ్చినప్పుడు కూడా, సబ్మిట్ చేసినప్పుడు కూడా స్పీకర్ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతున్నారు. ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి స్క్రిప్ట్ ని యథావిధిగా స్పీకర్ అమలు చేస్తున్నట్టు కూడా బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. దీనిపై ఖచ్చితంగా న్యాయస్థానంలో ఖచ్చితంగా పోరాటం చేస్తాము. రాబోయే కాలంలో ఇప్పుడు 2 ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయంలోపై కూడా ట్రిబ్యునల్ చైర్మన్ స్పష్టత ఇచ్చినాక, స్పీకర్ తీర్పు ఇచ్చినాక ఖచ్చితంగా ఈ 10 మందికి సంబంధించిన ఎమ్మెల్యేలపై మళ్ళీ కోర్టును ఆశ్రయిస్తామంటూ కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. ఈ రోజు మరి విచారణలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? ఈ రోజు కేవలం విచారణ మాత్రమే అవుతుంది, క్రాస్ ఎగ్జామినేషన్ మాత్రమే అవుతుంది. కాబట్టి ఈ రోజు తీర్పు ఎట్లా కూడా రాదు. కాబట్టి రేపు విచారణ తర్వాత మరొక రోజు 2కి సంబంధించిన విషయాలపై కూడా స్పీకర్ తుది తీర్పు కూడా ప్రకటించే అవకాశం. సుప్రీంకోర్టు కూడా గడువు ఇచ్చింది కాబట్టి ఆ గడువు కంప్లీట్ లోపే, అంటే 4 వారాలు గడువు ఇచ్చింది, ఇప్పటికే 3 వారాలు కంప్లీట్ అయింది. ఈ 4 వారాల లోపే ఈ నిర్ణయం తీసుకుంటారా లేదా అనేది కూడా చూడాల్సింది చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ సునీల్.